నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాము. ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి స్తుతించుచూ ఉంటున్నాము. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగం మీరు దీవించండి నాయన. మా హృదయాలకు కావలసినటువంటి మీ యొక్క మాటలను మీ యొక్క పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత మాకు అనుగ్రహించండి. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క దివ్యమైనటువంటి సంగతులను మీరే మాకు తెలియచేదురని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క 2వ దండయాత్రలో, మరి తన యొక్క సంఘయాత్రలో ఈ యొక్క పత్రికను రాయటం జరిగింది. ఆ యొక్క పట్టణంలో ఉండేటువంటి సంఘాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్ని బట్టి వారు నడవలసినటువంటి క్రైస్తవ జీవిత విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. What kind of a Christian life they need to follow. The pattern of Christian life is explained in this book. కనుక ప్రతి విశ్వాసి కూడా ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఫిలిప్పీ పట్టణము మరి అలెగ్జాండర్ మహాచక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ తండ్రి అయినటువంటి ఫిలిప్ ద్వారా ఈ యొక్క పట్టణము మరి ఏర్పాటు చేయబడింది. తన ద్వారా నిర్మించబడినటువంటి యొక్క పట్టణానికి తన పేరే పెట్టుకొని ఫిలిప్పియా పట్టణము అని చెప్పి పిలువబడుతూ ఉన్నది. తర్వాత అలెగ్జాండర్ పరిపాలన చేశాడు. అటు తర్వాత రోమన్స్ సీజర్ అగస్టస్ యొక్క ప్రాంతాలను పరిపాలన చేసినట్లుగా మనం ప్రపంచ చరిత్ర ద్వారా మనం గమనించవచ్చు. అయితే మనం చదువుకున్నటువంటి వచన భాగాల ద్వారా మనం గమనించినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి నేర్పించాలనుకుంటున్నది ఏంటంటే, ఒక విశ్వాసి మరి క్రైస్తవునిగా ఈ యొక్క లోకంలో నడిపించబడుతూ ఉంటున్నటువంటి క్రమంలో ఆ ఆత్మీయమైనటువంటి జీవిత విధానము ప్రభువునకు సరిపోయినటువంటిదిగా, వాక్యానికి సరిపోయినటువంటిదిగా, సంఘ క్రమానికి సరిపోయినటువంటిదిగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. నేడు అనేక సంఘాలను మనం గమనించుకుంటే అలాంటి వాక్య పటిష్టమైనటువంటి ప్రభావము లేనటువంటి సంఘాలుగా నేడు మరి ప్రబలమవుతూ ఉంటున్నాయి. అంటే బాహ్యంగా చూడటానికి, బాహ్యంగా ఆహ్లాదించడానికి, బాహ్యంగా ఆనందించటానికి, బాహ్యంగా అనేక రకాలైనటువంటి పరిచర్యలు చేస్తూ ఉంటున్నప్పటికీ కూడా ఆ పరిచర్యల ద్వారా ఆత్మీయమైనటువంటి బలము కానీ, ఆత్మీయమైనటువంటి ప్రేరణ కానీ, పరిశుద్ధాత్మతో కూడినటువంటి అనుభవము నేడు అనేక సంఘాలలో ఉండటం లేదనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అనేక మంది తండోపతండాలుగా వేలాది మంది వెళ్తున్నారు, కానీ ఎందుకు వెళ్తున్నారో, ఎందుకు వస్తున్నారో తెలియనటువంటి అయోమయ క్రైస్తవ జీవితంలో ఉంటున్నటువంటి వారిని నేడు లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే పౌలు ఈనాడు మనకు నేర్పిస్తాలని ఇష్టపడుతుంది ఏంటంటే, మనం దేవునికి మాదిరికరమైనటువంటి విశ్వాసిగా ఉండాలని,
దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతిలో మనం జీవించాలనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆ పై వచనాల్లో మనం చూసినట్లయితే మొదటి వచనంలో, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అంటున్నాడు. పరిశుద్ధ జనాంగము మధ్య ఉండవలసినటువంటి సత్సంబంధాలు, ఉండవలసినటువంటి భావన, ఉండవలసినటువంటి ఆత్మీయత, ఉండవలసినటువంటి ప్రవర్తనను ఇక్కడ పౌలు మనకు నేర్పుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనేకమైనటువంటి హెచ్చరికలు వాక్యము ద్వారా మనకు అనుగ్రహించబడుతూ ఉంటుండగా ఆ హెచ్చరికలు మనల్ని బలపరిచేవిగా ఉండాలి, కానీ అవి అంతకంతకు మనల్ని దిగజార్చేవి ప్రవర్తనతో మనల్ని నడిపించకూడదనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటా ఉంటున్నాం. అందుకే ఏ హెచ్చరిక అయినా ప్రేమ వలన ఆదరణ అయినను అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అనేకమైనటువంటి సమయాల్లో హెచ్చరికల్ని అనుగ్రహిస్తున్నప్పుడు దేవుడు మనం ఏం చేస్తామంటే వాటిని పెడచెవిన పెట్టేస్తూ ఉంటాం. ఈ హెచ్చరిక నా కోసమేనా? ఈ హెచ్చరిక నేను పాటించాలా? ఈ హెచ్చరికను నేను చెయ్యాలా? ఈ హెచ్చరిక ప్రకారంగా నేను జీవించను, నేను ప్రవర్తించను, నేను నా ఆలోచనకు అనుగుణంగా, నాకు ఇష్టానుసారంగా, నా హృదయానికి అనుగుణంగా నేను జీవిస్తాననేటువంటి క్రైస్తవులు నేడు అనేక మందిని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. పేరుకే సంఘాలకు రావటం, పేరుకే ఆరాధనకు రావటం, పేరుకే సంఘాలలో కూర్చొని ఉండటము, కానీ మనస్సు మాత్రము ఎక్కడో లోకములో కలిసిపోయి ఉన్నది. మనస్సు మాత్రము ఎక్కడో సోషల్ మీడియాలో దాక్కొని ఉన్నది, ఎక్కడో స్నేహాలలో దాక్కొని ఉన్నది, ఎక్కడో ప్రేమల్లో దాక్కొని ఉన్నది, ఎక్కడో లోక భావజాలలో మునిగిపోయినటువంటి తత్వాన్ని నేటి సంఘాలలో ఉండేటువంటి క్రైస్తవుల్లో మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే దేవుడు మనకు నేర్పుతా ఉన్నది ఏంటంటే, మీరు క్రైస్తవులుగా కాదు కానీ క్రీస్తు విశ్వాసులుగా మీరు ఉండాలి అనేటువంటి ప్రేరేపణను నేడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది ఒక ఆచారపరంగా మారిపోయి ఉన్నది నేటి దినాలలో. ఎందుకంటే క్రీస్తును ధరించలేదు, కానీ క్రీస్తులో ఉన్నటువంటి మత ఆచారాలను ధరించుకున్నటువంటి వాదనను మనం గమనించవచ్చు. నేడు సంఘ ఆరాధనలు కావచ్చు, సంఘ బలిపీఠాలు కావచ్చు, సంఘ క్రమాలు కావచ్చు, ప్రతి పరిచర్య విధానము కూడా విశ్వాసుల మధ్య మరి బలపరిచేటువంటివిగా లేకుండా అవి లోకానుసారమైనటువంటి తత్వంలో నేడు మునిగిపోతూ ఉంటున్నాయి. అంటే సంఘానికి లోకాన్ని జోడించి ఉంటున్నారు, సంఘంలోనికి లోక ప్రభావాన్ని తెచ్చి ఉంటున్నారు, సంఘంలోనికి లోక మలినాన్ని తీసుకొని వస్తూ ఉంటున్నారు. వ్యతిరేక ఆలోచన, వ్యతిరేక భావజాలన, వ్యతిరేకమైనటువంటి పోకడ, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా నేడు సంఘాలలోనికి రావటానికి గల కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన రావట్లేదు, హృదయంలో నుండి రావాల్సినటువంటి ఆరాధన రావట్లేదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఆత్మయందు ఏ సహవాసమైనను అనే మాట అంటా ఉన్నాడు. అంటే దేవుని ఆత్మ యొక్క సహవాసములో మనం ఉన్నాం. ఒక మనుషుని యొక్క ఆత్మతో కాదు మనం జోడించబడి ఉన్నది, ఒక మనుషుని యొక్క క్రమము చొప్పున కాదు మనం నడవలసింది, ఒక మనుషుని యొక్క భావజాలన ప్రకారంగా కాదు మనం నడవలసింది, కానీ క్రీస్తు యొక్క ఆత్మ సహవాసము ద్వారా మనము నడిపించబడాలి ప్రియులారా. కానీ నేడు ఆ రీతిగా నడవట్లేదు. అన్య ధూపము వచ్చి చేరుతా ఉన్నది నేడు సంఘాలలో. ఏలీ కుమారులు ఏం చేశారు? ఏలీ కుమారులు ప్రభువును సేవించవలసినటువంటి వారై ఉంటుండగా వారు ఏం చేశారు? అన్య ధూపాన్ని తీసుకొని వచ్చి సంఘములో నిలవబెట్టారు. అంటే దేవుని క్రమము కానటువంటిది, వాక్య క్రమము కానటువంటిది, బైబిల్కు వ్యతిరేకమైనటువంటిది ప్రతిదీ కూడా అది అన్య ధూపముగా నేడు సంఘాల్లోనికి చొచ్చుకొని పోతా ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. అంటే లోక పోకడను అనుసరించేటువంటి సంఘాలే కానీ ఆత్మీయతను వెంబడించేటువంటి సంఘాలు నేడు తక్కువైపోతూ ఉంటున్నాయి. ఉన్నాయి కానీ చాలా తక్కువైనటువంటి విధానంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఆకర్షణ ఎక్కువైపోయింది. ఆకర్షణతో కూడినటువంటి ఉత్సాహము అది పాపపు ఉత్సాహము. ఆకర్షణతో కూడినటువంటి ఆనందము, ఆకర్షణతో కూడినటువంటి కేరింతలు, ఆకర్షణతో కూడినటువంటి ఆహ్లాదము
అది ఆత్మీయమైనటువంటి సంగీతంగా ఉండట్లేదు, సినిమా సంగీతముగా, డీజే సంగీతముగా. మొన్నొక వ్యక్తి సినిమా లాగా ఏదేదో అలలలలలలలలలలలల అంట, సినిమా పాట కూడా ఉంది దాంతోనే ఏదో ట్యూన్. నేడు సంఘాలు భ్రష్టు కావడానికి కారణము లేక క్రైస్తవ నామము, దేవుని యొక్క నామము మరి భ్రష్టత్వంలోనికి మరి మారిపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి సంఘాల వల్లనే, ఇలాంటి సేవకుల వల్లనే. ఐ డోంట్ థింక్ దే ఆర్ సీరియస్ స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ద చర్చ్. ఒక సరసమైనటువంటి ఆత్మీయత విధానాన్ని చూపించాలని కానీ, లోక మాదిరి కాకుండా వాక్య మాదిరిని నేర్పించాలని కానీ, నేడు యువతకు వాక్య బీజాన్ని కానీ, దేవునిలో ఉన్నటువంటి ఆత్మీయతలో ఉన్నటువంటి పటుత్వాన్ని, ద ఫండమెంటల్స్ విచ్ ఆర్ ఇన్ క్రైస్ట్, దే ఆర్ అనేబుల్ టు ప్రీచ్ టు ద చర్చ్. ఆ భావజాలనను నేడు సంఘాలు నేర్పించలేకపోవటాన్ని బట్టి అనేక సంఘాల్లో యవనస్తులు మీరు గమనించండి, అనేక సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తులు లోకంలో కలిసిపోతూ ఉంటున్నారు, పాపానికి బానిసలు అవుతూ ఉంటున్నారు, తల్లిదండ్రుల మాట వినలేనటువంటి తత్వాన్ని వారు నేర్చుకుంటా ఉంటున్నారు, సంఘ కాపరుల యొక్క మాటలను పెడచెవిన పెట్టేటువంటి వ్యక్తులుగా వారు ఎదుగుతా ఉన్నారు అని అంటే వారిలో ఆ ఫండమెంటల్స్ని ఈ యొక్క కాపరులు బీజాలు వేయలేకపోవటాన్ని బట్టి అనే విషయాన్ని మనం గమనించాలి. తల్లిదండ్రులు అలాంటి ఆరాధనకు తీసుకొని పోలేకపోతున్నారు కాబట్టి, తల్లిదండ్రులు అలాంటి వాక్య బీజాలను వారి హృదయాల్లో, వారి కుటుంబాల్లో, వారి యొక్క పరిస్థితుల్లో, వారి యొక్క ప్రవర్తనలో నాటలేకపోవటాన్ని బట్టి నేడు సహవాసము ఆత్మీయతగా ఉండట్లేదు, కానీ లోకానుసారమైనటువంటి సహవాసముగా మారిపోతా ఉన్నది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయిస్తూ ఉంటున్నాడు ఏంటంటే, మీరు అట్టి సహవాసములో మీరు కూడి ఉండాలి, అట్టి హెచ్చరికలకు మీరు లోబడి ఉండాలి. ఎందుకంటే అక్కడ 2వ వచనంలో అంటున్నాడు కదా, మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని యందే, అంటే క్రీస్తే మీ యొక్క కేంద్రమై ఉండాలి, ఇంకా ఏది కూడా కాదు. లోకము కానీ, అందము కానీ, పాపము కానీ, ఆకర్షణ కానీ, సంగీతము కానీ, డాన్సులు కానీ, ఇవేవి కూడా మీ మనసుకు కేంద్రీకృతమై ఉండకూడదు. కానీ మీ యొక్క ఏక మనస్సు, ఏక భావజాలన ఏమై ఉండాలంటే ప్రభువును స్తుతించడం, ప్రభువును ఆరాధించడం, ప్రభువును మహిమపరచడం, అందరము కలిసి, ఒక్కడిని మాత్రమే కాదు అందరముగా కలిసి, ప్రతి ఒక్కరు కూడా ఏమనుకోవాలంటే నేను ఆరాధించడానికి రాలేదు, మేమందరము కలిసి ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చాము, దేవుని ఘనపరచడానికి మేము ఈనాడు కూడి ఉన్నామనే సత్యాన్ని మనము ప్రచురము చేయాలి. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయిస్తూ ఉంటున్నాడు, అట్టి దాని యందు ఒక్క దాని యందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయడి. ఎందుకంటే పౌలు యొక్క సంతోషము క్రీస్తే. క్రీస్తు నామము గణపరచబడట ద్వారా, క్రీస్తు నామం హెచ్చించబడట ద్వారా పౌలుకు సంతోషం, పౌలుకు ఆనందం. ఎందుకంటే విశ్వాస కుటుంబాలు, విశ్వాసులు ప్రభు యొక్క మాదిరిని అలవాటు చేసుకొని ప్రభు యొక్క ప్రేమను వెదజల్లగలిగినటువంటి వారుగా ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రభు యొక్క ప్రేమ వారి హృదయాల్లో ఉన్నది. ఆ ప్రేమ ఒకరి ఎడల ఒకరికి విస్తరించుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఏక ప్రేమ ఏక భావజాలన అంటా ఉంటున్నాడు. మనకు అలాంటి ఏక ప్రేమ ఉన్నదా? ఏక భావజాలన ఉన్నదా? వారికి ఒక ప్రేమ ఉంటే మనకు ఒక ప్రేమ, వారికి ఒక భావజాలన ఉంటే మనకు ఒక భావజాలన. ఒక్క సంఘమే కానీ అనేకమైనటువంటి మనస్తత్వాలు, ఒక్క సంఘమే కానీ ఒక్క బల్లారాధనే కానీ ఒక్కరముగా అందరం కలిసి పాట పాడుతున్నాం, కానీ ఆ పాట పాడే దాంట్లో కూడా ఎన్నో భావజాలనలు మరి వెదజల్లేటువంటి తత్వము నేడు సంఘము అలవాటు చేసుకుంటా ఉన్నది. కానీ ప్రభు కోరుకుంటుంది ఏంటంటే ఐ నీడ్ ఈక్వల్ హార్ట్స్, ఈక్వల్ లవ్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అనే విషయాన్ని అక్కడ అంటా ఉంటున్నాడు. పౌలు మాట రాయడానికి కారణం ఏంటంటే 4వ అధ్యాయం త్రిప్పండి, 4వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. ప్రభునందు ఏక మనస్సు గలవారయుండుడని యోదయును సుంటికేను నేను బ్రతిమాలు కొనుచూ ఉంటున్నాను. ఐఎమ్ ప్లీడింగ్ యూ దట్ యు మైట్ బి ఇన్ one mind, in one love of Christ.
నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. అక్కడ ఇద్దరు సహోదరులు ఉన్నారు. వారు ఆ యొక్క సంఘంలో మరి ఏక భావజాలన వారి హృదయాల్లో నుండి రావట్లేదు. వ్యతిరేకమైనటువంటి భావజాలన, వ్యతిరేకమైనటువంటి మనస్తత్వం, వ్యతిరేకమైనటువంటి ధోరణి ఇద్దరి వ్యక్తుల హృదయాలలో రావడం ద్వారా అది అంతకంతకు దూరం అయిపోయేటువంటి తత్వాన్ని తీసుకొని వస్తుంది. కానీ విశ్వాసుల యొక్క ప్రవర్తనకు మాత్రము అది తగదు అనే విషయాన్ని అక్కడ నేర్పుతా ఉంటున్నాడు. అందుకే అమ్మా, నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నానమ్మా, దయచేసి మీరు సంఘానికి వస్తున్నారు కాబట్టి మీరు ఏక మనస్సు కలిగి ఉండండి, ఏక భావన కలిగి ఉండండి. ఎందుకంటే మీరు ఒక్క ప్రభువును మీరు ఆరాధించేటువంటి వారుగా మీరు ఉన్నారు అని అక్కడ తెలియచేస్తా ఉంటున్నాడు. ఇంకా క్రిందకు వెళ్దాం చూడండి. 3వ వచనంలో, అక్కడ కాదులేండి, ఇక్కడ 2వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనంలో, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుకొనుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఏ మనస్సు అంట? క్రీస్తుది. ప్రేమించేటువంటి మనస్సు క్రీస్తుది. దయను కలిగించేటువంటి మనస్సు క్రీస్తుది. ఎలాంటి మనస్సు అంటే ఆయనది, ఆయన అందరి బాగోగులను చూసుకునేటువంటి వాడు. ఒకని ఎడల ఒకడు తనకంటే ప్రక్కనున్నటువంటి వారు ఒకనికంటే ఒకడు హెచ్చైనటువంటి వాడని ఎంచుకొనవలెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. నేడు సంఘాలు అలాంటి భావజాలను ఉన్నదా? ఫస్ట్ చైర్ ఒకరిది, సెకండ్ చైర్ ఒకరిది, లాస్ట్ చైర్ ఒకరిది, మధ్యలో ఉండే చైర్ ఒకరిది. ఇక్కడ అనట్లేదు నేను, వేరే సంఘాల్లో అంటున్నాను. కాబట్టి అలాంటి వ్యతిరేక భావజాలన పొరపాటున ఎవరైనా వచ్చి ఆమె చైర్లో కూర్చున్నారనుకోండి ఆ ఆదివారము, ఇంకా అంతే, ఇంకా వందనాలు చెప్పేది ఉండదు. మొహం చిన్నబుచ్చేసుకొని ప్రక్కకు వెళ్ళిపోవటం. అంటే ఆ చైర్ అనేది నీకు అక్కడ రాసి పెట్టలేదు. ఏ చైర్లోనైనా వచ్చి కూర్చోవచ్చు. ఫస్ట్ చైర్లో కూర్చోవచ్చు, లాస్ట్ చైర్లో కూర్చోవచ్చు. అందరం చర్చిలోకి వచ్చి దేవుని సన్నిధిలో మనం ఆరాధించటం. మనకి చైర్లు ఉన్నాయి. వేరే వేరే సంఘాల్లో బల్లలు ఉంటాయి. ఆ మొదటి బల్లలో వాడు కూర్చోవాలి, రెండో బల్లలో నేను కూర్చోవాలి అనేటువంటి ధోరణి నేడు ఎక్కువైపోతాం. ఎక్కడ కూర్చున్నాం అనేది కాదు, కానీ ఎవరిని ఆరాధించడానికి వచ్చాం, ఎవరిని స్తుతించడానికి మనం వచ్చాం, ఎక్కడ ఎవరి హృదయాల్లో మనల్ని మనం ఆసీనులుగా చేసుకోవడానికి మనం వచ్చామనే విషయాన్ని మనం కేంద్రీకరించుకొని అట్టి భావనను మనం వ్యక్తపరచాలే కానీ ఈ చిన్న చిన్న విషయాల్ని బట్టి, ఈ చిన్న చిన్న సిల్లీ థింగ్స్ని బట్టి ఏదో చంటి పిల్లలు, ఒక 5 సంవత్సరాల పిల్లలు, 7 సంవత్సరాల పిల్లలు కొట్లాడినట్లుగా అనుభవజ్ఞులైనటువంటి సహోదరులు కానీ సహోదరులు కావచ్చు, సంఘంలో ఇద్దరు అలాంటి భావజాలనతో కొట్లాడుకున్నారనుకోండి, వీళ్ళు డైరెక్ట్గా కొట్లాడుకోరు. కనుక అలాంటి ప్రవర్తన ఉండకూడదని పౌలు ఏం చేస్తున్నాడు అక్కడ? మిమ్మల్ని ప్రేమతో బతిమాలు కొనుచు ఉంటున్నాను, ఎందుకంటే అందరూ నా హృదయంలో సమానులై ఉంటున్నారు. మీరందరూ కూడా క్రీస్తు రక్తంలో శుద్ధీకరించబడినటువంటి జనాంగం. మిమ్మల్ని అందరినీ కూడా నాకు కుమార్తెలుగా ఉండటానికి నేను పిలిచాను. కాబట్టి there is no unequalness between you, there is only equalness. ఏక భావజాలన ఉండాలి అనే విషయాన్ని అక్కడ నేర్పుతా ఉంటున్నాడు. ప్రియులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక త్రిపండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన యొక్క కృప విషయమై వారందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడుతున్నని, నాకు తోడై ఉన్నటువంటి దేవుని కృపయే అంటా ఉంటున్నాడు. అంటే పౌలు అక్కడ తన్ను తాను హెచ్చించుకోవట్లేదు, కానీ ప్రభువును గణపరుస్తూ ఉంటున్నాడు. అనేక మంది కంటే కొంచెం ఎక్కువైనటువంటి పరిచర్య, ఎక్కువైనటువంటి దేవుని కొరకైనటువంటి ప్రయాస,
అనేక సమయాల్లో అనేక చిక్కుల మధ్య, అనేక సమస్యల మధ్య, అనేక ఇబ్బందుల మధ్య నేను ఇంతగా దేవునిని ప్రయాసపడగలుగుతున్నాను అని అంటే అది నాలో ఉన్నటువంటి బలాన్ని బట్టి కాదు, నన్ను బలపరచగలిగినటువంటి వారిని బట్టి నేను ఈ యొక్క కార్యాలను చేయగలుగుతున్నానని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగైతే మనం కూడా ఏమని తలంచుకోవాలంటే ఇది నేను మాత్రమే చేయగలను, ఇది నా ద్వారా మాత్రమే సాధ్యపరచబడగలుగుతుంది, నేను మాత్రమే ఇలాగ చేయగలనని చెప్పి మనం అనుకోకూడదు. కానీ ఇది దేవుని వలన నాకు సాధ్యపరచబడగలుగుతున్నాను అనే విషయాన్ని ఇక్కడ మనం చేయాలి ప్రియులారా. కాబట్టి మనం ఒక పాట పాడినా, మనం ఒక పరిచర్య చేసినా, ఒక కుర్చీలు వేసినా, ఒక వాక్యాన్ని బోధించినా, మందిరాన్ని ఊడ్చినా, మందిర తలుపులు తెరిచినా, మందిర తలుపులు మనం తాళం వేసినా, ప్రతి సమయంలో మైకులు అరేంజ్ చేసిన అన్ని పరిచర్య విధానాలను బట్టి ఇది నేనైతేనే చేయగలను, ఇంకొకరైతే చేయలేరు అనే విషయము, అలాంటి ఆలోచన, అలాంటి అతిశయము మనలో ఎప్పుడు రాకూడదు ప్రియులారా. మనం కాకపోతే ఇంకొకటి దేవుడు ఎవరినైనా ఏర్పాటు చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ వాక్యం చెప్పగలను, నేను మాత్రం ఇక్కడ పాటలు పాడగలను అని చెప్పి నేనైనా అనుకోవడానికి వీల్లేదు. దేవుడు నన్ను కొట్టేసి ఇంకొకరిని లేపచ్చు సంఘంలోంచి. కాబట్టి పౌలు అంటూ ఉన్నాడు, ఇలాంటి బలము, ఇలాంటి అతిశయము నాకు క్రీస్తు వలన కలుగుతా ఉన్నది అనే విషయాన్ని అక్కడ అంటా ఉంటున్నాడు. ఎందుకంటే ఆత్మ సహవాసము మనల్ని ఏం చేస్తుందంటే అలాంటి బలాన్ని అనుగ్రహిస్తుంది. కానీ లోకానికి మనం స్థానం ఇచ్చినప్పుడు, లోక మలినానికి మనం స్థానం ఇచ్చినప్పుడు ఆ ఆత్మీయ సహవాసం ఏమవుతుందంటే దినదినము 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 అది కృషించిపోయేటువంటి ఆత్మీయతగా ఉంటుంది, పెంపొందించబడేటువంటి ఆత్మీయతగా అది ఉండదు అనే విషయాన్ని ఇక్కడ మనకు నేర్పుతా ఉంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం త్రిప్పండి. ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ 5:21. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఎందుకంటే ముందు మనం క్రీస్తుకు లోబడే వారమై ఉండాలి. క్రీస్తుకు లోబడగలిగితే అప్పుడు ఎదుట ఉన్నటువంటి సహోదర సహోదరులకి కూడా మనం లోబడగలుగుతాం. ముందుకు క్రీస్తుకు కనుక మనం వినయం చూపించగలిగితే, వాక్యానికి వినయం చూపించగలిగితే ఆటోమేటిక్గా ఇంట్లో కూడా ఆ యొక్క విధేయత వస్తూ ఉంటుంది. భర్తకు ఎదిరించి మాట్లాడటం, భర్తను అవహేళన చేయటం, భర్త చెప్పినటువంటి విధానంగా ఉండకపోవటం అంటే ముందు వాక్యానికి లోబడితే కదా ఈ మనిషి ముందు, తర్వాత ఇంట్లో ఉండేటువంటి భర్తకు లోబడటం. కంటికి కనిపించేటువంటి మనుషులకి లోబడేటువంటి తత్వం లేదు, కంటికి కనిపించినటువంటి దేవునికి లోబడేటువంటి తత్వం అసలే లేదు. నేటి క్రైస్తవ విశ్వాసుల్లో ప్రవర్తన ధోరణి ఏ రీతిగా ఉన్నదో నేను చెప్తా ఉంటున్నాను. కాబట్టి ఇక్కడ లోబడుట అంటే అన్ని విషయాల్లో లోబడాలి. నేను ఒక విషయంలో లోబడతాను, ఇంకో విషయంలో లోబడను, నాకు ఇష్టమైనటువంటి వాటికే నేను లోబడతాను, నాకు ఇష్టం లేనటువంటి వాటికి నేను లోబడను అనేటువంటి సమస్య లేదు. తల్లిదండ్రులు కుమార్తెకు పెళ్లి చేసిన తర్వాత అవతల అత్తగారింటికి వెళ్ళే ముందు ఏం జాగ్రత్తలు చెప్తారు చెప్పండి. ఇక్కడ చాలామంది మీ గృహాలని వదిలిపెట్టి మీ భర్తల ఇళ్ళకి వచ్చినటువంటి వారు ఉన్నారు. మీ తల్లిదండ్రులు మీకు ఏం చెప్పారు ఒక మాట చెప్పండి, నాకు చెప్పండి, పర్లేదు. స్వరూపక అన్ని విషయములలో సర్దుకొని మీ అత్తమామలు చెప్పినట్లుగా మీ భర్తకి ఇష్టమైన రీతిగా నడుచుకోండమ్మా అని చెప్పి చెప్తారు. ఇక మీరు ఎంతవరకు నడుచుకుంటున్నారో ఎంతవరకు నడుచుకోవట్లేదో అది ఇక మీ భర్తలను అడిగితే తెలిసింది. ఇప్పుడు నేను అడగట్లేదు అనుకోండి. కాబట్టి వారు ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇక అది అవతలది నీ కుటుంబం, అవతలది నీ యొక్క బాధ్యత. నీ వెళ్తున్నటువంటి ఇల్లు కానీ, నీ వెళ్తున్నటువంటి ఆ యొక్క కుటుంబ సభ్యులు కానీ, నీ వెళ్తున్నటువంటి నీ భర్తే నీకు దైవం. హిందువులు చెప్పేటువంటి మాట, నీ భర్తే నీకు దైవం. కనుక ఈ రీతిగా వాళ్ళు ప్రవర్తనను వారు మౌల్డ్ చేసి ముందుకు పంపిస్తూ ఉంటారు. ఈమె ఇంటిగా అత్తగారింటికి వచ్చాక కూడా తల్లిగారింటి దగ్గర ఉన్నట్లుగానే 10 గంటలకు నిద్రలేసి అత్తగారిని బెడ్ కాఫీ అడిగింది అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి. నువ్వు తల్లిదండ్రుల దగ్గర చేసినట్లుగా అత్తమామల దగ్గర చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అవతల ఇంట్లో ఉండేటువంటి పద్ధతులు వేరు, వారి యొక్క క్రమం వేరు, వారి యొక్క ట్రెడిషన్ వేరు, వారి యొక్క కల్చర్ వేరు. యూ నీడ్ టు మౌల్డ్ ఇన్ ఎవ్రీథింగ్. అలాగే క్రైస్తవ ఇది ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసిగా కూడా
మనం కొంతకాలం లోకానికి కట్టుబడి పెరిగాం, విశ్వాసంలో కాకమునుపు పాపానికి కట్టుబడి పెరిగాం, సాతానుడికి కట్టుబడి పెరిగాం. అయితే ఒక క్రైస్తవ విశ్వాసిగా మనం తీర్చిదిద్దబడిన తర్వాత వాక్యానికి కట్టుబడవలసినటువంటి వారం ఏంటున్నాం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మనకు మనసు ఉన్నా లేకపోయినా, మన ఆత్మీయతకు అది బలము కనుక మన శరీరానికి ఇష్టం లేకపోవచ్చు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలే స్వయంగా అంటాడు కదా, నేను శరీరాన్ని అణిచివేయాలని, ఆత్మీయతను పాటించాలని ఇష్టపడుతున్నాను, కానీ తీరా నేను ఆ యొక్క పనిని చేయటానికి వెళ్ళే సమయానికి నేను ఆత్మీయతను చేయలేకపోతుంటున్నాను, శరీరాన్ని చేస్తూ ఉంటున్నాను అని అంటా ఉంటున్నాడు. అంటే మనం దేనికి బలాన్ని ఇస్తూ ఉంటున్నాం, దేనికి పోషణను ఇస్తూ ఉంటున్నాం అంటే వాక్యము, ప్రార్థన, సహవాసం, ఆరాధన, అన్ని విషయాలు మన ఆత్మను ఏం చేయాలంటే బూస్ట్ చేయాలి. ఇట్ షుడ్ పుష్ అప్. కనుక దేవునిలో మనం ఎదిగేటువంటి తత్వాన్ని అది మనకు నేర్పించేదిగా ఉండాలి అని అక్కడ తెలియచేస్తా ఉంటున్నాడు. కాబట్టి లోబడటం అనగా మనం క్రీస్తుకు లోబడాలి, క్రీస్తు మనస్సుకు లోబడి ఉండాలి, క్రీస్తు వాక్యానికి లోబడి ఉండాలి, క్రీస్తు సంఘానికి లోబడి ఉండాలి, క్రీస్తు యొక్క క్రమానికి మనం లోబడగలిగినటువంటి జనాంగముగా మనం ఉండాలి ప్రియులారా. ఇప్పుడు 12వ వచనానికి, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. అబ్బా, ఎంత మాట అన్నాడండి, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు నడిచినటువంటి మాదిరి మనకు నేర్పుతా ఉంటున్నాడు. దేవుడు మనల్ని చూసి ఆ మాట అంటాడా, బాబు సైలస్ నువ్వు ఎల్లప్పుడూ నాకు విధేయుడుగా ఉన్నటువంటి ప్రకారంగా అనేటువంటి మాట అంటాడా దేవుడు? ఏమో, నేను చెప్పలేను ఆ మాట. కనుక మానవులంగా ఉన్నటువంటి లోపాలను మనం సవరించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని అంటా ఉంటున్నాడు. We need to carry forward our own salvation. ఎందుకంటే క్రీస్తు మనకు ఒక గొప్ప అనుభవాన్ని దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. ఆ అనుభవ ప్రకారంగా మనము దేవునిలో ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. కుంటు పడేసి అక్కడే నిలిచిపోవటం కాదు. ఆ యొక్క పొలాన్ని దున్నేటువంటి దాన్ని ఏమంటారు, ఒక కర్ర కట్టేసి ఉంటుంది కదా, భూమిలోకి పెట్టేసి దాన్ని ఏమంటారు, దాన్ని నాగలి మీద ఆక్సిన్ కడతారు. ఆక్సిన్ కడతారు. ఆక్సిన్ కట్టేసి దాన్ని పొలాన్ని దున్నటానికి ముందుకు తీసుకొని వెళ్తారు. అది మొండి చేసి అది నేను ఈ పని చెయ్యను, నేను ఇక దీనిని నేను దున్నలేను, ఈ భూమిని నేను దున్నలేను, నీకు ఉపయోగపడే దానిలాగా నేను మార్చలేను అని చెప్పి అది విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ నాగలి ముందుకెళ్తుందా అక్కడే ఉంటుందా? అక్కడే ఉంటుంది. కాబట్టి వాక్య ప్రభావము మనలో పని చేయాలి అని అంటే ముందు మనం ఆ క్రమానికి, ఆ శ్రమకు, ఆ అనుభవాలకు మన ఆత్మీయతలో మనం లోబరుచుకోవాలి. ఆ వాక్యాన్ని మనం లోబడటానికి, దాని ప్రకారంగా చేయటానికి ఇష్టపడినప్పుడు ఈ యొక్క ఆత్మీయ జీవితం ఏదైతే ఉందో, ఆత్మీయ పోరాటం ఏదైతే ఉందో, ఆత్మీయ అనుభవం ఏదైతే ఉన్నదో, మనం దేవుని యొక్క భూమిని, దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని, దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క మనస్సును అది దున్ని విత్తనం వేసి నారు పోసి పంట చేతికొచ్చే విధానంగా ఒక ఫలభరితమైనటువంటి జీవిత విధానాన్ని మనం జీవించేటువంటి అనుభవం మనకు దొరుకుతుంది ప్రియులారా. పౌలు లాంటి అనుభవంలో ఉన్నటువంటి వాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక తిప్పండి. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి చదవండి. కొరింథీ 2వ పత్రిక 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లు నాకు శరీరములో ఒక ముళ్ళు అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా అది ఉంచబడెను. అది తీయవల్లని అనేక సమయాల్లో నేను ప్రార్థన చేశాను, కానీ దేవుడు ఏం చెప్పాడంటే నాకు నీ కృప చాలు కనుక అది ఉంటది, ఇది ఉంటది, రెండిటితో నువ్వు కొనసాగాలి ఈ యొక్క జీవన రంగంలో అని పౌలుకు తెలియజేశాడు.
కానీ ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే, నాకు కలిగినటువంటి విశేషతలు అనేకములు, శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ, నాకున్నటువంటి బలము కానీ, నాకున్నటువంటి సంపద కానీ, నాకున్నటువంటి ఆత్మీయత కానీ, అనేక విషయాల్లో నేను బలము వహించినటువంటి వాడనే, అయినప్పటికీ కూడా నాకు శరీరంలో సాతాను యొక్క దూతగా ఉంచబడినటువంటి ఒక ముళ్ళు ఉంచబడి ఉన్నది అని అంటా ఉంటున్నాడు. నిన్న అంతగా డ్రైవింగ్ చేసి ఇంటికి వచ్చాక అలసిపోయా. అసలు కారు దిగాక కొంతసేపు నడవటానికి కూడా నాకు రాలేదు, ఎక్కువ ట్రావెల్ అయ్యేసరికి అనుకున్న దానికంటే కూడా. అశోక్ కుమార్ గారు రాత్రి ఫోన్ చేశారు నాకు, టోనీ చేరుకున్నావా ఇల్లు అనేసి. చేరుకున్నాను అంకుల్, సరే నేను రేపు ఆరాధన వరకు ఉండి వెళ్ళిపోతాను, నాకు వేరే పని అర్జెంటుగా ఉంది అని చెప్పంటే, పర్లేదులే అంకుల్, మీరు ఆ పని ఏదో ముందు అర్జెంట్ అంటున్నారు కాబట్టి అది చూసుకోండి, నేను మొత్తం టేకప్ చేస్తానులే ఈరోజు అని చెప్పాను. ఇప్పుడు నిల్చోడానికి నాకు శక్తి లేదు, దీన్ని ఆధారం చేసుకొని ఉంటున్నాను, ఈ యొక్క పుల్పీట్ని ఆధారం చేసుకొని. కానీ దేవుని యొక్క పరిచర్య వినటానికి వచ్చినటువంటి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి, మీ హృదయాల్లో కొంచెమైనా ఉట్టి చేతులతో మిమ్మల్ని గృహాలకు పంపకుండా, ఉట్టి హృదయాలతో మిమ్మల్ని ఇంటికి పంపించకుండా, ఆరాధన చోది చెప్పి ముగించవచ్చు, మీరు నన్నేమనరు, నన్ను అర్థం చేసుకునేటువంటి మనుషులే. కానీ నేను దేవునికి గణపరచాలనేటువంటి ఉద్దేశం బట్టి ఓపికన్నా లేకపోయినా ముందుకు కొనసాగలుగుతూ ఉంటున్నాను. పౌలు ఇంకా లోతైనటువంటి అనుభవం, ఆ లోతైనటువంటి అనుభవం ఏం చేస్తున్నాడంటే దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. పౌలు లాంటి అనుభవం మీకు లేదు కదా, పౌలు లాంటి అనుభవం మనలో ఉన్నదా? అసలు పౌలు లాంటి ఆత్మీయమైనటువంటి నడవడికను మనం పాటించగలుగుతున్నామా? ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పడాన్ని బట్టి ఆ ముళ్ళు వ్యతిరేకించే ముళ్ళు ఉంటుంది, శరీరంలో బలహీనత ఉంటుంది, కానీ దాన్ని మనం అణిచివేసి ఆత్మీయమైనటువంటి పోరాటానికి ఎక్కువైనటువంటి బలాన్ని మనము ఇవ్వవలసినటువంటి వారమై ఉంటున్నాము. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికకు రండి మరలా ఒకసారి, 6వ అధ్యాయం 5వ వచనం త్రిప్పండి. ఎఫెసీ 6:5, దాసులారా యథార్థమైన హృదయము కలిగినటువంటి వారై భయముతోను వణుకుతోను గనుక మీరు దాసులారా అంటే మీరు లోకానికి దాసులుగా ఉన్నారంటే పాపానికి కాదు దాసులు, మీ యజమానులైనటువంటి వారికి మీరు దాసులుగా ఉన్నారు. అక్కడ మీరు లోబడి ఉండాలి. అంటే మీ ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేటువంటి వారు యజమానికి లోబడతారో లోబడరా? మీ మేనేజర్లు వచ్చినప్పుడు, మీ యొక్క బాసులు వచ్చినప్పుడు మరి లేచి నిలబడతారు, గుడ్ మార్నింగ్ చెప్తారు, గుడ్ ఈవినింగ్ చెప్తారు. వారు వెళ్ళిపోయిన తర్వాత అంటే మీరు అక్కడ గౌరవాన్ని ఇస్తూ ఉంటున్నారు అవతల వ్యక్తులకి. అంటే అదే రీతిగా క్రీస్తుకు కూడా మీరు లోబడి ఉండి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒక భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోండి అని అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. భయముతో అంటే అక్కడ గౌరవాన్ని ఇచ్చేటువంటి విధానంగా. దేవుని యొక్క నామము ఉన్నతమైనటువంటి నామం, దేవుని యొక్క నామము బలమైనటువంటి నామం, యెహోవా యొక్క నామము చాలా బలిష్టమైనటువంటి నామము గనక అలాంటి నామము కింద దాచబడినటువంటి ప్రజలముగా మనం ఉంటున్నాము. కాబట్టి అలాంటి బలమైనటువంటి దేవునికి ఆరాధికులము అని అంటే మనం కూడా అంతే బలమైనటువంటి ఆత్మీయతను కనపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనం కూడా అంతే ఇష్టమైనటువంటి ప్రవర్తనను ఆయనకు ప్రవర్తించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకొనుడి. ఎందుకంటే రక్షణ ఆయన ఒకసారి ఇచ్చాడు, అయిపోయింది. కానీ దాన్ని కొనసాగించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ప్రభు వచ్చే పర్యంతము కూడా ఆ నమ్మకమైనటువంటి జీవితం, ఆ యొక్క యథార్థతతో కూడినటువంటి జీవితం, ఆ యొక్క న్యాయార్థమైనటువంటి నీతితో కూడినటువంటి జీవిత విధానాన్ని మనము జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. 13వ వచనం చూడండి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుకున్నట్టు కార్యసిద్ధి కలుగు చేసుకున్నట్టు తన దయా సంకల్పమైన నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందినునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అంటున్నాడు. అదే దేవుని యొక్క ఆజ్ఞ. ఇంకా చెయ్యండి అంటున్నాడు. ఇంకా వేరే థాట్ లేదు, వేరే ప్రాసెస్ లేదు.
ఈ యొక్క మార్గము తప్ప ఇంకొక మార్గము లేదు. ఎందుకంటే మీరు ఆత్మీయతలో దాచబడినటువంటి జనాంగము గనక ఇక్కడ ఏమంటాడంటే మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే అనే విషయాన్ని మీరు నమ్మి మీరేం చేయాలి అని అంటే మీలో సంశయములను, కోపములను, సనుగులను సమస్తమును మానివేసి, సమస్తము మానివేస్తున్నామా? ఆమె అనగానే చాలు సనుగులు మొదలవుతాయి, సంశయాలు మొదలవుతాయి. అది అలాగెందుకు, ఇది ఇలాగెందుకు కనుక కోపాలు కానీ సంశయాలు కానీ అవన్నీ కూడా మానేసి ఇక్కడ అంటున్నాడు మనం ఎలాంటి జనాంగం మధ్య ఉన్నాము అనంటే మూర్ఖమైన వక్రజనము. మూర్ఖము అంటే ఇక అక్కడ మాట వినేటువంటి స్వభావం అసలు లేనే లేదు. ప్రస్తుతం లోకపు స్థితి అదే. గతంలో ఉన్నటువంటి స్థితి కంటే నేడు లోకములో ఉన్నటువంటి పాప మాలిన్యము ఏ రీతిగా మనిషిని భ్రష్టుపరిచిందంటే ఒక దశలోనికి తీర్చేసింది. ఆ దశ ఎలాంటిదంటే మూర్ఖత. ఇంకా ఎవరు చెప్పినా వినేదేలే, తగ్గేదేలే అంటాడు చూడండి. అట్లా వీడు పాపంలో నుండి అస్సలు తగ్గేదే లేదు, దేవునిలోనికి అసలు వచ్చేదే లేదు, దేవుని మార్గాన్ని అసలు అనుసరించేదే లేదు, ఆత్మీయతను అసలు పాటించేదే లేదు. కాపరులు చెప్పినా వినేది లేదు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా వినేది లేదు, బంధువులు చెప్పినా వినేది లేదు, స్నేహితులు చెప్పినా వినేది లేదు. ఎవడు ఏం చెప్పినా కానీ నా పనే నేను చేసుకుంటా పోతాను, నేను ఇక్కడే కూర్చుంటాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను, నాకు ఇష్టం వచ్చిన చోటికి నేను వెళ్ళిపోతాను, నా సహవాసాలు నావి, నా స్నేహాలు నాయి, నాకు ఇష్టం వచ్చిన టైంకి నేను ఇంటికి తిరిగి వస్తాను. తల్లిదండ్రులు ఏమో నాయన 9 గంటలకల్లా వచ్చేయనాయన, 10 గంటలకల్లా వచ్చేయనాయన అని చెప్తారు. వీడే రాత్రి 12 గంటలకో 2 గంటలకో వచ్చి తలుపు తడతాడు. అంటే మూర్ఖమైనటువంటి వక్ర జనము నేడు పాపముతో నింపబడి ఉన్నది. అలాంటి ప్రజల మధ్య దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఇక్కడ మరి ఒక జీవవాక్యము 16వ వచనం చూడండి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు. జీవవాక్యమును చేతపట్టుకొని అంటే ఉట్టి పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు, దేవుని వాక్యం మన హృదయాల్లో ఉన్నది, దానిని మనం చేత పట్టుకొని ఉన్నాం, అంటే మన జీవితాలలో పట్టుకొని ఉన్నాం. ఆదివారాన బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని రావడం చాలా ఈజీ. వారం అంతా పట్టుకోకుండా ఇంట్లో అలా దాని మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా దులిపేసి ఆదివారాన బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని దేవుని సన్నిధికి అబ్బా ఎంత మహాభక్తుడు వచ్చాడండి సంఘానికి అని చెప్పి కనిపించాలి. ఇప్పుడు అసలు సెల్ ఫోన్లు వచ్చేసి బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకొని రావడం కూడా నేడు యవనస్తుల్లో ఉండట్లేదు. వీడు ఫోన్లో ఏం చేస్తాడో తెలియదు, వాక్యాన్ని చూస్తాడో తెలీదు, ఇంకేదైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని చూస్తాడో, ఫేస్బుక్ ఓపెన్ చేసుకొని చూస్తాడో, ఫ్రెండ్స్ తోటి వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటా కూర్చుంటాడో. కనుక వాక్యాన్ని చేతపట్టుకొని రావటం అంటే మన చేతుల్లో దేవుని వాక్యం ఉండాలి, మన జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని మనం పాటించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, మనం ఎలా కనపడాలంట, జ్యోతుల వలె కనబడుతూ ఉంటున్నాము అని అంటా ఉన్నాడు. అంటే వీఆర్ ఎన్లైటెన్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని వాక్యము ద్వారా వెలిగించబడ్డాము. లోకములో చీకటి ఉన్నది, పాపంలో ఉన్నటువంటి ప్రజలలో హృదయాలలో చీకటి ఉన్నది, మనలో జ్యోతి ఉన్నది, దేవుని వెలుగు ఉన్నది, దేవుని యొక్క జ్వాల ఉన్నది, దేవుడిచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ఫైర్ మనలో ఉన్నది. కనుక లోకంలో ఎవడైనా మనల్ని చూస్తే వీడు విశ్వాసి రాబోయే అని చెప్పాను, ఈమె విశ్వాసి అని చెప్పుకోవాలి. వీళ్ళు క్రైస్తవులు, వీరు దేవుడిని ఆరాధించేటువంటి వారు, వీరు చర్చికి వెళ్తున్నారు ఈ టైంలో. అవతలడికి ఆటోమేటిక్గా మన టైమింగ్ తెలియాలి, మన వాడికి చెప్పకుండానే. పలానా ఇంట్లో వాళ్ళు పలానా టైంకి అసలు ఉండరు. ఎందుకు ఎక్కడికి వెళ్తారంటే స్నేహితుల దగ్గరికి కాదు వెళ్ళేది, చర్చికి వెళ్తారు పలానా దగ్గర వాళ్ళు అని చెప్పి తెలియాలి. అంటే దేవుడు మనకు అలాంటి అనుభవాన్ని నేర్పుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. కాబట్టి విశ్వాసులుగా మీరు నడుచుకుంటే అది మీకు అతిశయముగా ఉంటుంది, నేర్పించేటువంటి మా లాంటి వారికి కూడా
అది అతిశయముగా ఉంటుందనే విషయాన్ని అక్కడ పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఒక వచనం చదివించి ముగిస్తాను. ఎఫెసీ పత్రికలోనే 5వ అధ్యాయం త్రిపండి. 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. 5:8. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ఏమై ఉన్నాము? ప్రభువునందు వెలుగై ఉన్నాము. కనుక స్టార్లు అనేది ఒక పండగప్పుడు మన ఇళ్ళ ముందు వెలగటం కాదు, సంవత్సరం అంతా కూడా మన జీవితాల్లో వెలగాలి. ఎందుకంటే పూర్వపు మన దశను అక్కడ జ్ఞాపకం చేసి ప్రస్తుతపు మన స్థితిని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఒకప్పుడు మీరు చీకటే, ఒకప్పుడు మీరు పాపమే, ఒకప్పుడు మీరు స్నేహాల్లో ఉన్నారు, ఒకప్పుడు మీరు లోకంలో ఉన్నారు. కానీ ఇప్పుడు నౌ యు ఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నౌ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. కనుక యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అ న్యూ స్టేట్. కనుక నూతన అనుభవంలోనికి మనం మార్చబడి ఉన్నాం. కాబట్టి ఆ నూతన అనుభవం మనల్ని ఏం చేయాలంటే వెలుగునిచ్చే అనుభవంగా ఉండాలి, జ్యోతినిచ్చేటువంటి వెలుగుగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అలాగైతే అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మీలో సనుగుకోవటం కానీ, హృదయంలో ఉండేటువంటి వ్యతిరేకమైనటువంటి భావజాలను మీరు తీసిపెట్టేయండి, ఏక మనస్సు కలిగినటువంటి వారుగా ఉండాలి, ఏక ఆత్మ కలిగినటువంటి వారై ఉండాలి. ఎందుకంటే మీరు క్రీస్తు సహవాసములోనికి చేర్చబడి ఉన్నాం. అలాగే మనం కూడా క్రీస్తు సహవాసము, క్రీస్తు ఆత్మీయత మనల్ని నిత్యము నడిపించేటువంటి ఆత్మీయత. కాబట్టి అలాంటి ఆత్మీయత, సంశయములను, సనుగులను సమస్తమును మాని వాక్యమును మన జీవితాల్లో, మన హృదయాల్లో పట్టుకొని ఈ లోకంలో ముందుకు కొనసాగుదాం. క్రీస్తు వచ్చే పర్యంతం కూడా మన జీవితాలు ఈ లోకానికి వెలుగుగా ఉండాలి, ఈ లోకాన్ని వెలిగించేవిగా ఉండాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ కొద్ది మాటలు మనందరి హృదయాల్లో నిండాలుగా దీవించునుగాక. పరమందు ఆసీనుడవై ఉన్న మా ప్రియ రక్షక, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలం సమయంలో ఇంతవరకు మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంను మీరు దీవించి మా అందరి హృదయాలను మీరు వినిపింపచేసిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. అలనాడు ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా మీరు నేర్పించినటువంటి అమూల్యమైనటువంటి సత్యాలను బట్టి స్తుతించుచూ ఉంటున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాలం సమయంలో మా హృదయాలకు కూడా మరి ఒకసారి వాటిని జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి వందనాలు. అవును నాయన, మేము మీ యొక్క జనముగా, మీ యొక్క ప్రజలముగా తీర్చబడి ఉంటున్నాం. అయితే శరీర ఆశలు మాలో కొన్నిసార్లు కోపాలను, సంశయాలను, సనుగులను, అనేకమైనటువంటి విధానాలుగా మేము అవిధేయతను చూపించేటువంటి ధోరణిని అవి అలవాటు చేస్తూ ఉంటున్నాయి. అయితే దానిని మేము అణిచివేసి వాక్య ప్రభావం చేత మేము ముందుకు కొనసాగేటువంటి కృపను మాకు అనుగ్రహించాం. ఎందుకంటే మేము వక్ర జనము మధ్య ఉంటున్నాం, మూర్ఖత కలిగినటువంటి జనాంగం మధ్య ఉంటున్నాం, సంఘాన్ని హింసించేటువంటి జనాంగం మధ్య ఉంటున్నాము, సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసుల మీద దాడి చేసేటువంటి వక్ర జనము మధ్య మేము నివసిస్తూ ఉంటున్నాం. అయితే మీరు మా యొక్క హృదయాల్లో వాక్యాన్ని నాటారు, ఆ వాక్యం మా యొక్క హృదయాల్లో ఫలించేవిగా ఉండాలని మీరు ఇష్టపడుతూ ఉంటున్నారు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మేము మీకు లోబడి అలాంటి ప్రేమ, ఆప్యాయతలు, వాత్సల్యత, అనురాగం, ఆత్మీయత మేము కనుపరుచుకునేటువంటి విధానంగా, ఒకరికొకరము నాయన హెచ్చైనటువంటి విధానంగా, ఘనపరుచుకునేటువంటి విధానంగా మాకట్టి జ్ఞానమును అనుగ్రహించి టోటల్గా మాలో నుండి మీరు ఘనత వహించగలుగుటకు అట్టి కృపను మాకు అనుగ్రహించి ముందుకు నడిపించండి ఆయన. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని మీరు దీవించండి, బలపరచండి. ప్రతి కుటుంబాన్ని కూడా నిండారుగా ఆశీర్వదించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ వారం అంతా కూడా ప్రకటన చేయబడినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొందండి ఆయన. అలాగనే తిరిగి వారి వారి గృహాలకు వెళ్తున్నటువంటి బిడ్డలందరితో కూడా మీరే తోడుగా ఉండి సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొంది మమ్మల్ని దీవించండి. యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించి మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకుంటాం.